ఆధునిపట్నంలోని ఆర్ఎన్ జ్యోతి నగర్కు చెందిన పద్మ ప్రేమ్ కుమార్లకు ఇద్దరు కుమార్తెలు, తదనంతరం ఒక కుమారుడు జన్మించారు. అయితే కుమారుడు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. పుట్టినప్పటి నుంచి వివిధ ఆసుపత్రుల్లో మరియు కర్నూలు జిల్లా కేంద్రంలో మరియు కర్ణాటక, హుబ్లీ తదితర ప్రాంతాల్లో తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేసి తల్లిదండ్రులు, వైద్యులకు చూపించారు. అయినా పిల్లవాడికి అంతుచిక్కని వ్యాధి తగ్గలేదు. స్పందించిన స్థానిక మైనార్టీ లీడర్ బొమ్మి సలీం శనివారం కుటుంబాన్ని పరామర్శించారు. వైద్య ఖర్చులకు గాను 10,000 నగదు ఆర్థిక సహాయం చేశారు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సహాయం కొరకు వేచి చూస్తున్నారు. 7676333599 అనే పిల్లవాడి తండ్రి ఫోన్పే నంబర్ ద్వారా సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పిల్లవాడి తండ్రి పేరు దుళ్ళయ్య. ఈరోజు ఈ పిల్లల బాధ చూస్తే అసలు ఒక దారుణ ఘటన ఇడ. ఎందుకంటే ఈ పిల్లవాడు శారీరకంగా బాధపడుతున్నాడే కానీ ఈయనకి మనోధైర్యం ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ప్రతి ఒక్క దేశ పౌరుడికి, మన దేశ పౌరుడికి, ప్రతి పౌరుడికి వీళ్ళకి ధైర్యం చెప్పే బాధ్యత ఉందని తెలుపుతున్నాను. నేను ఒక దేశ పౌరుడిగా, ఒక మానవతావాదిగా నా వంతుగా నేను ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నానన్న. మరి అన్న, మనమందరూ కనికరించి ఒక 100 రూపాయలు మేము ఏదైతే బిర్యానీ తిని కిక్కు తీసుకుంటామో ఆ కిక్కు ఈ పిల్లవాడిని సాయం చేసుకొని ఒక 100 రూపాయలు వేయాలని మీ మీడియా ముఖంగా చెప్తున్నానన్న. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి వికసించే పువ్వులు, సముద్రంలో ఉప్పొంగే అలలు, భారతమాతకి వీరే సిరులు, నిధులు. అన్న, మదర్ తెరిసా గారు చెప్పినారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పినారు. కాబట్టి మనమందరూ ఈ పిల్లవాడికి ఒక సాయం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. మేము